హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు మనం ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ కోసం కబుర్లు చెప్పుకుందాం. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. టోటల్ 1.5 hours ఉందండి. ఇది ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్. లైక్ RRR షూటింగ్ టైంలో ఉన్న BTS అండ్ షూటింగ్ సీక్వెన్స్ సీన్స్ అవి చూపించారు. మనకి మూవీలో ఎలా అయితే రామ్ చరణ్ అండ్ తారక్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ టైం వాళ్ళిద్దరూ కలిసేటప్పుడు పడే టైటిల్ కార్డ్ పడుతుంది కదా, ఆ సీన్. నెక్స్ట్ నాటు నాటు సాంగ్, ఇంటర్వెల్ బ్లాక్ అండ్ లాస్ట్ ఫైనల్ ఫైట్ బ్లాక్. ఇలా ఏవైతే సీక్వెన్సెస్ ఉన్నాయో అవే సీక్వెన్స్ షూటింగ్ సీన్స్ మనకు చూపించారు. నాకైతే నచ్చింది, చాలా బాగుంది. మూవీ ఎలా తీశారు అండ్ ఎలాంటి ఐడియాస్ యూజ్ చేశారు. డిఫరెంట్ టెక్నికల్ డిపార్ట్మెంట్ డిఫరెంట్గా వర్క్ చేస్తుంది. లైక్ వాళ్ళు ఆ టైంలో ఆ సీక్వెన్స్ కోసం ఎంత కష్టపడ్డారు, లైక్ ఏ ప్రాపర్టీస్ ఏ విధంగా యూజ్ చేశారు, ఇలా మనకు చూపించారు. నాకైతే ఇది చూసాక అనిపించింది, ఇంత కష్టపడ్డారా అనిపించింది. నిజంగా అండి, ఆ బిహైండ్ ద సీన్స్ చూసేటప్పుడే అర్థమైంది. లైక్ ఎంతమంది ఎన్ని టెక్నికల్ టీమ్ ఉన్నారో మొత్తం అందరూ కూడా అంతే కష్టపడ్డారా అనిపించింది. నాకెందుకో రాజమౌళి గారి దగ్గర ఎవరైనా వర్క్ చేస్తే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ వస్తుందో తెలీదు కానీ, ఇది చూస్తుంటేనే మనకి తెలుస్తుంది. లైక్ ఓకే, ఇంతలా ఆలోచించారా ఈ సీన్ కోసం అని అన్నట్టు. నాకు యాక్చువల్లీ ఆర్ఆర్ఆర్ కంటే బాహుబలి ఇష్టం. నిజంగానే ఎంత కాదనుకుని కొంచెం అదంటే ఇష్టం. బట్ ఈ BTS చూసాక అనిపించింది, లేదు ఇది కూడా అంతే వర్త్ ఉంటుంది అని చెప్పి అనిపించింది. చాలా బాగా తీశారండి. అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా లైక్ ఓకే, మనకు తెలుసు హీరోస్ అండ్ డైరెక్టర్ చాలా కష్టపడ్డారు, వాళ్ళందరూ మనకు తెలుసు. బట్ ప్రతి డిపార్ట్మెంట్ హార్ట్ అండ్ సోల్ పెట్టేశారండి, అంత కష్టపడ్డారు. అండ్ ఓ మై గాడ్, కోవిడ్ టైంలో అయితే నాకు తెలిసి ఇంటర్వెల్ బ్లాక్ అనుకుంటాను, కోవిడ్ టైంలో పడింది. లైక్ వాళ్ళు పాపం ఆ 2 years ఎంత కష్టపడి ఉంటారా అని చెప్పి అనిపించింది. లిటరల్గా మన ఇక్కడే లైక్ ఆఫీసెస్లో కానీ షాపింగ్ మాల్ కానీ ఇక్కడ ఎంత కష్టపడ్డాం, వాళ్ళకి అంత రెస్ట్రిక్టెడ్ దాంట్లో చాలా కష్టం. బట్ యా, డెఫినెట్గా అయితే అందరూ చూడండి. ఎస్పెషల్లీ మూవీ తీద్దాము అనుకునే వాళ్ళకి ఎవరికైనా ఐడియా ఉంటే జస్ట్ చూడండి, యూ విల్ లవ్ ఇట్. ఎందుకన్నాను, నాకు కూడా నచ్చింది. ఏదో డాక్యుమెంటరీ అంటే మరీ బోరింగ్గా లేదు, జస్ట్. అండ్ దీనికంటే ముందు రాజమౌళి సార్దే ఒకటి నెట్ఫ్లిక్స్లో ఒకటి వచ్చింది, బిహైండ్ మాస్టర్ సంథింగ్ ఏదో. నాకు అది ఎందుకు బోరింగ్గా అనిపించింది. బట్ ఇది అలా లేదు, లైక్ దీంతో కొంచెం కనెక్ట్ అవుతాం, బాగుందన్నమాట, అలా ఉంది. సో ఇంకా ఇలాంటివి మళ్ళీ రావాలని చెప్పి కోరుకుందాం, సో దట్ మనకి తెలుస్తుంది లైక్ ఈచ్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేస్తుందా అని. అండ్ యా, అండ్ నాటు నాటు సాంగ్ కూడాను, మనకి సాంగ్ చూసేటప్పుడు ఎంజాయ్ చేసాం. బట్ వాళ్ళు చేసేటప్పుడు ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. ఎందుకంటే ఇద్దరు పర్ఫెక్ట్ సింక్లో ఉండాలండి. మనకి పాజ్ చేసి చూస్తే తెలుస్తుందేమో అక్కడక్కడ చిన్నది, బట్ అది కూడా కనిపించకుండా ఉండడానికి రాజమౌళి ఎంత ట్రై చేశారు, పాపం వాళ్ళిద్దరిని ఎంత కష్టపెట్టారో తెలియదు కానీ, బట్ ఇట్ డిజర్వ్ దట్ అప్రిషియేషన్ అనిపించింది. ఎవరికైనా రాజమౌళి గారన్నా ఆయన మూవీస్ అన్నా జెల్సీ ఉంటే వాళ్ళు కూడా చూడండి. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ డాక్యుమెంటరీ, అంతకు మించి లైక్ మనకి డిఫరెంట్ టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి తెలుస్తుంది. లైక్ వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఒక్క ఐడియా కోసం ఎన్ని రకాలుగా ఆలోచించారు, ఇవన్నీ కూడా తెలుస్తుంది. లైక్ మీకు ఏమైనా యూజ్ అవుతుందేమోనని చెప్పి చెప్తున్నాను అంతే. అంటే మన చుట్టూ చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉంటారు, బట్ వాళ్ళని ఎలా యూజ్ చేసుకోవాలి అన్న ఐడియా అయితే మన రాజమౌళి గారికి ఉంది. అందులో మాత్రం ఆయన ఎవరు బీట్ చేయలేరు నిజంగానే. అంటే ఇంత బడ్జెట్కే ఆయన ఇలా చూపించారు. లైక్ ఆయనకి ఇంకా మంచి క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ ఇంకా అంతకు మించి దొరికితే ఇంకెలా చేస్తారో తెలీదు. బట్ హీ డిజర్వ్స్ దట్ అప్రిషియేషన్ అండి. వాట్ ఎవర్ హీఈస్ గెట్టింగ్ ఇంకా రావాలి అని చెప్పి కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, టాటా.